జై శ్రీరామ్. దేశవ్యాప్తంగా జరిగిన 4వ విడత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్టే చెప్పుకోవాలి. ఇక్కడ ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు మినహా చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. ఇందుకు ఎన్నికల కమిషన్ను కానీ, పోలీసులను కానీ, పనిచేసిన సిబ్బందిని కానీ, ఓటర్లను కానీ, వివిధ పార్టీల నాయకులను, కార్యకర్తల్ని అందరినీ అభినందించాల్సిందే. చిన్న రాగద్వేషాలు ఎక్కడో ఒక చోట రెండు చోట్ల జరిగితే అది పెద్ద లెక్కలోకి ఏం రాదు. కానీ మొత్తానికి తెలంగాణలో 99.99% ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్టుగానే చెప్పుకోవాలి. ఇది హర్షణీయం. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనేది తర్వాత విషయం. అది అన్నదమ్ముల మధ్యన వైరం లాంటిదే. కానీ మొత్తానికి ఎన్నికలనేటి చాలా ప్రశాంతంగా జరిగిందని చెప్పడానికి తెలంగాణ ప్రజల యొక్క రాజకీయ చైతన్యాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయ చైతన్యానికి ఇది ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఇది చాలామంది ఈ విషయాన్ని అభినందిస్తున్నారు. ఇక వస్తాయి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనేది ఇక అంచనాలు స్టార్ట్ అవుతాయి. ఈ సందర్భంగా తెలంగాణ సామాన్య ఒక రిక్వెస్ట్ చేస్తోంది. ఎవరు గెలిచినా మన వాళ్ళే గెలుస్తారు, భారతీయ పౌరులే గెలుస్తారు. సరే అంటే ఎవరు ఎటు పోటీ చేశారు, ఎవరు ఓటు వేశారు, ఎవరు ఎటు వచ్చారు, ఎవరు వెన్నుపోటు పొడిచారు, ఎవరు నమ్మించారు, ఎవరు నమ్మి గొంతు పోయించారు, ఎవరు నిజాయితీగా ఓటేశారు అనేది అది పోలింగ్ కౌంటింగ్ రోజు తేలాల్సిన విషయం. అంతవరకు ఎవరు కూడా ఏ కార్యకర్త ఏ పార్టీ వాళ్ళు కూడా రాగద్వేషాలకు పోకుండా, బెట్టింగ్లకు పోకుండా ప్రశాంతంగా ఎవరి కార్యక్రమాల్లో వారు ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అనేది చాలామంది చెప్తున్నమాట. ఇది ఎన్నికలకు సంబంధించిన అంశం. 4 విడతలు అయిపోయాయి. 5, 6, 7 ఇంకా అయిపోతాయి. జూన్ 3వ తారీఖు నాడు మనం అదేందో తెలిసిపోతుంది. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఈ విషయం ఎన్నికలకు సంబంధించిన విషయం తెలంగాణలో అయిపోయింది. ఇక ఏదున్న అంచనాలు మేము గెలుస్తాం మాకు ఇంత మెజార్టీ వస్తుంది, మాకు అంత మెజార్టీ వస్తుంది అని గొప్పలు చెప్పుకోవడం లేదు, డామికాలు కొట్టుకోవడమో జరుగుతుంది. కామన్గా 3వ తారీఖు సాయంత్రం వరకు కూడా లేదా మధ్యాహ్నం వరకు ఈ చర్చ నడుస్తూనే ఉంటుంది. టీవీలోనో, జనంలోనో, పత్రికలోనో, సామాజిక మాధ్యమంలోనో నడుస్తూ ఉంటుంది. దీనికోసం ఇంకా ఎవరు కూడా సమయాన్ని వృధా చేసుకోవడం అనేది అది బట్టి వృధా ప్రయాసనని అనుకోవచ్చు. ఈ విషయం పక్కన పెట్టేద్దాం. ఇది గడిచిపోయిన అధ్యాయం, ఇంకా అయిపోయింది. దాని గురించి ఆలోచించడానికి ఏం లేదు. ఇంకొక విషయం, భారతదేశ ప్రజల్ని ఆలోచింపజేయబోయే ఒక ముఖ్యమైన అంశం మన ముందుకు రాబోతుంది. అది POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్కు సంబంధించి లేదా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కు సంబంధించిన సమస్య. దయచేసి ప్రజలందరూ జాగ్రత్తగా ఆలోచించాల్సిన సమయం ఇది. పాకిస్తాన్లో POకు సంబంధించిన ప్రజలకు పెడుతున్న ఇబ్బందులకు అక్కడి వాళ్ళు తిరుగుబాటు చేసి మేము భారత్లో కలుస్తాము అన్న విధంగా అక్కడ చర్చ జరుగుతోంది. భారత ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం దానికి సానుకూలంగా ఉంది. అంటే POకును ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోము అని ఇటు బీజేపీ ప్రభుత్వం అంటుంది. అక్కడ POK ప్రజలు నేను పాకిస్తాన్లో ఉండము, భారతదేశంలో కలుస్తాము అని అంటున్న పరిస్థితి ఉంది. ఈ రెండింటి మధ్యలో సాన్నిహిత కలుస్తుంది, ఇక్కడ కెమిస్ట్రీ కలుస్తుంది, వీళ్ళిద్దరి మధ్యన సోదరభావం కలుస్తుంది. కానీ POK నుంచి అంటే పాకిస్తాన్ నుంచి ఎప్పుడైనా కూడా ఏదైనా చిన్న పొరపాటు జరిగిన, చిన్న ఉపద్రవం వచ్చినా తట్టుకొని భారతదేశ ప్రజలందరూ ఏకతాటిపై ఉండాల్సిన అవసరం ఉంది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఒక రకంగా పాకిస్తాన్ కూడా వీళ్ళు పోతేనే బాగుంటుంది అన్న ఫీలింగ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. గత్యంతరమైన పరిస్థితి లోపల తట్టుకొని పాకలాడాలి కాబట్టి ఏదో చేస్తున్నారు. కానీ ఈ POKను భారతదేశం వదిలిపెడతామన్న ఫీలింగ్ పాకిస్తాన్ కూడా ఉన్నట్టుగా ఉంది. వాళ్ళ వ్యవహారం చూస్తే అలాగే కనిపిస్తుంది. POK ప్రజలకు కూడా ఇక్కడ ఏముంది, పాకిస్తాన్లో ఏమి లేదు, అంతా మన భారతదేశం పోతున్నాను, ఇంకా 3 పూటలు తిండి తినవచ్చు, లేదా మంచిగుండవచ్చు, హాయిగా కష్టపడి పని చేసుకోవచ్చు అంటే వాళ్ళ ఫీలింగ్స్ మనం ఊహించుకోవడమే, చెప్పడం కాదు, ఊహించుకోవడమే. ఏదైనా POK మట్టుకు మన దేశంలో కలవడం అంటే నైసర్గికంగా మనం పటంలో చూపిస్తున్నాం ఇది మన దేశం అని, మన భూభాగం చూపిస్తున్నాం. కానీ వాస్తవంగా అది ఇప్పుడు మన కంట్రోల్లో లేదు. అంటే కేవలం పటంలోనే కనిపిస్తుంది, వాస్తవంగా మన చేతిలో లేదు, మన అధికారంలో లేదు. ఇప్పుడు వస్తుంటే వద్దనడానికి అవకాశాలు కూడా లేవు. కానీ దాని తర్వాత వచ్చే తదనంతర రాజకీయ పరిణామాన్ని
లేకపోతే జనాభా పరంగా వచ్చే మంచి చెడు కార్యక్రమాలు కానీ, తర్వాత ఉత్పన్నమయ్యే వ్యవస్థలు కానీ, ఎలాంటి అంటే ఈ మతపరమైన రాగద్వేషాలు ఇవన్నిటి కూడా ఏ రకంగా ఉంటాయని చెప్పని నిశ్చితంగా ప్రజలు స్పందనను తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంటే భారత ప్రభుత్వానికి కానీ, లేదా సామాజిక మాధ్యమాల ద్వారా కానీ, లేకపోతే పత్రికలు ఏ రకంగా అయినా కూడా దాదాపుగా పౌరులు, మేధావులందరూ కూడా ఈ విషయం మీద స్పందించి పీఓకే మన భారతదేశంలో కలవడం కరెక్టా కాదా, మంచా చెడువా, దానివల్ల లాభాలు నష్టాలను దయచేసి చర్చిస్తే ఇది ఇంకా జనంలోకి వెళ్ళి నిజమైన అంటే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రజలు మంచి నిర్ణయం తీసుకోవడానికి, తద్వారా ప్రజా పాలకులు మంచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలంగాణ సామ్యం కోరుకుంటుంది. దయచేసి ఈ విషయం మీద ఆలోచించండి. ప్రజాస్వామ్యం వర్ధిల్లే విధంగా తెలంగాణ ఓటర్లందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మళ్ళీ నిరూపించుకున్న పరిస్థితి కనిపించింది. కాబట్టి ఈ రకంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, తెలంగాణ ప్రజలకు చాలా ఓపిక ఉంది. ఎవరెన్ని చెప్పినా తను చేయాలనుకున్నది చేసేశాడు. తను ఎవరికి ఓటేయాలనుకున్నాడో వారికి ఓటేసేశాడు. ఎలాంటి భేషజాలు లేవు. ఎవరు వచ్చి డాంబికాలు కొట్టి, డప్పులు కొట్టి, మైకులు పెట్టి, ఆ డబ్బులు ఇచ్చి, మందు తాగిపించి, లేకపోతే ఏదో చేస్తాను, అది చేస్తాను, తాయిలాలు ఇస్తాను అన్నా కూడా ఓటరు కదలలేదు. నేను ఎవరికి ఓటేయాలో వాళ్ళకి ఓటేస్తానని చెప్పి నిరూపించిన సంఘటనలు తెలంగాణలో కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యం వర్ధిల్లిన సందర్భం తెలంగాణలో కనిపిస్తుంది. తెలంగాణ ఓటర్లందరూ ఎవరైతే ఓటేశారో వారందరికీ కూడా అభినందనలు. ఉద్దేశపూర్వకంగా ఓటు వేయని నపుంసకులు, అంటే విహారయాత్రని, విలాసయాత్రలని చెప్పి ఈ 2 రోజుల సెలవుల్ని పట్టుకొని ఏదో వెళ్ళిపోయి ఓటు వేయకుండా తప్పించుకున్న మూర్ఖులకు ఇంకా మూర్ఖులే వాళ్ళను క్షమించేది లేదు. అంటే క్షమించేది లేదంటే దాని ఉద్దేశం మనం ఏం చేస్తాం, మనం ఏం చేయడానికి కాదు. క్షమించేది లేదంటే వారు ఎప్పటికైనా కూడా ప్రజాస్వామ్యానికి చేటువే. ఇంకా ఆరోగ్యం బాగలేక, ఇంకా అలసట ఉండి రాలేని తప్పనిసరి పరిస్థితిలో ఉన్నవాళ్ళు, అరే వెయ్యకపోతురన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా గొప్పవారే. ప్రజాస్వామ్యం మళ్ళోసారి తెలంగాణలో గొప్పగా చూపించిన సందర్భం ఇది. దీన్ని మనం అందరం ఆస్వాదిద్దాం. జై శ్రీరామ్.